స్వామి గురువుగారు అడిగిండు, మందితో మోజు చేసుకొని ఐశ్వర్యం ఇచ్చే శివుడవు కదా, నాకు అదిగో అటువంటి కొడుకు కావాలి, అంత పుణ్యం చేసేవాడు కొడుకు కావాలి అని అడిగితే, అటువంటి అన్ని లక్షణాలు అన్ని మరణము లేని వాడు, తిరుగులేని వాడు, అటువంటి వాడు ఉండాలన్నా ఇంకెవరన్నా ఇప్పుడు అడిగినారా అని శివుడు అడిగే వరకు తదాస్తు అని చెప్పిండు. ఆ తదాస్తుకి సరే సంతోషంతో ఆ గురువు గారు పోయిండు. వేద మంత్రాలు చేసుకుంటా విందు అగ్నిగుండంలో పెద్దగా చేసినట్టు అందులో నుంచి 1000 కాంతులతో వెళ్ళినప్పుడు బాలుడు జన్మించాడు. డైరెక్ట్ జన్మించాడు. ఓహో, శివుని అనుగ్రహంతో పుట్టినాడు కదా అని లింగాధారం చేపించినాడు, కాదాసు చేపించినాడు, పిల్లోడు పెద్దగా అయినాడు. ఇంకా చూద్దామని చెక్ చేసుకుంటూ పోయినాడు. పోతే అతనికి గురువు గారికి ఒక స్వామి పోయి చెప్పింది కదా, అయ్యో ఇతను కొన్ని దినాలకే పోతాడు, ఎందుకు కొన్ని దినాలకి జన్మ ఇచ్చాడు, పుణ్యం కార్యం కదా, తొందరగా మరణం ఉంటుందని భయపెట్టిస్తే ఎందుకు వాళ్ళ గురువు గారు అయ్యో నేను శివుని అడిగి ఇంత మంచి బాలుని పుట్టించుకుంటే అప్పుడే చనిపోతాడని బాధపడుతున్నాడు. అట్లాడు ఉండి, నాన్న ఎందుకు చనిపోతావు, ఎందుకు బాధపడతావు, ఎందుకు ఇది నేనేం చనిపోలే, నేను మహాదేవుని నేను జపం చేసి అడిగినప్పుడు నాకు జపం చేసి ఇది చేసిండు. జపం చేసి అడిగినప్పుడు ప్రత్యక్షమైంది శివుడు. ఏం పని ఇట్లా మీ నాన్న ఆ విధంగా అడిగినాడు, నాతో సమానమైనడు ఉండాలని అడిగినాడు కాబట్టి చూద్దామని అట్లా పంపించిన, అట్లా జననం మరణం లేని వాడు కాబట్టి ఆయన ఎవరు కాదు, నందీశ్వరుడు, నాతో పాటు సమానంగా ఉంటాం నందీశ్వరుడు అని దేవుడు చెప్పింది అన్నట్లా కదా. ఇప్పుడు పూజ చేసుకుంటుంటాడు కాబట్టి గురువు ఒక భక్తితో అడిగినాడు కాబట్టి శివునికి మనస్ఫూర్తి మొక్కితే తదాస్తు ఇమ్మనిచ్చాడు. బోలాశంకరుడు కాబట్టి అది మీరు గమనించుకుని మంచి దర్శనం చేసుకుంటే బాగుంటుంది. చాలా పుణ్యము అదృష్టం అనుకున్న పని ఇస్తాడు. ఇదైతే నిజము. స్వామి వెళ్తాను కొన్ని కథల్లో ఉంది ఇది. కాదనలే, కోరి మనస్ఫూర్తి అడిగితే తీసేస్తలేడు, కాదనలేడు, ఏమన్నా తదాస్తు అని చెప్పేస్తాడు కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.